మిత్రమా, విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాన్ని పని బట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగే వృక్షంలో మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి మిత్రమా. అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్చపడిన వారే నీ సాయం కోరుతారు మిత్రమా. అప్పటి వరకు కావాల్సిందల్లా ఒక్క ఓపిక మాత్రమే కాదంటారా మిత్రమా. ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నిటిని కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని. ఇది ఇనుమును కూడా కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైనది నీరు. ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైన వాడు మనిషి మిత్రమా. ఆ నీటిని తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఇది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది మిత్రమా. అవునా మిత్రమా. ప్రార్థన చేస్తున్నంతసేపు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు. పుణ్యకారం చేస్తే దేవుడు చూస్తాడు అన్న నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు మిత్రమా. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం దొంగతనం చేసేటప్పుడు ఉండదు. ప్రేమలో దేవుడు ఉన్నాడనే నమ్మకంతో ఎన్ని ఉన్నా మనుషుని ద్వేషించడం, ఎన్ని అసమానతలు ఉన్నా తనను తాను మార్చుకోలేకపోవడం దారుణం మిత్రమా. ఒక్క విషయం చెప్పనా, జాగ్రత్తగా గుర్తుంచుకో మిత్రమా. నీకు విలువ లేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశపడకు. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం నీ ఎదురు చూడకు మిత్రమా. నీ ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించదు. నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని చూడద్దు మిత్రమా. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలను పంచుకోవద్దు. నీది కానిది దేనిపైన ఎక్కువగా ఇష్టం పెంచుకోవద్దు మిత్రమా. నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండద్దు మిత్రమా. కాదంటారా మిత్రమా. ఓ తండ్రి డైరీలో చివరి పేజీ ఏంటో చెప్పనా. చిన్న అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలివాడిని అయిపోయాన్రా. దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టంగా ఉంది, అందుకే తువ్వాలను చుట్టి పెట్టుకుంటున్నాను. గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతుంది. అసహించుకోకురా. అన్నం తింటున్నప్పుడు చప్పుడు అవుతుంది, చప్పుడు కాకుండా తినలేను. అసహించుకోకు చిన్న. నీ చిన్నతనంలో కూడా నువ్వు కూడా ఇంతే కదరా. ఒకసారి గుర్తు తెచ్చుకో. బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంత పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒక విషయాన్ని పదే పదే చెప్తాను చిన్న, విసుకోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు, చెయ్యలేదని తిట్టుకోవద్దు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించావో వాడివో గుర్తుందా. తినాలని లేనప్పుడు తినలేను, విసుకోకురా. కీళ్ళ నొప్పులు, నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను కూడా అలాగే నేను వేలు పట్టుకొని నడిపించాను కదరా. అందుకనేమో ముసలి వాళ్ళు పసివాళ్లతో సమానం అనుకుంటా. ఏదో ఒక రోజు నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలని ఉందని అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు, కాస్త అర్థం చేసుకో చిన్న. ఈ వయసులో బ్రతకాలని ఉండదు, కానీ బ్రతకక తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు చిన్న. దగ్గరకు తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకుని వాడిని కదా. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతాన్రా అని ఓ తండ్రి డైరీలో చివరి పేజీ రాసుకున్నాడంట. అర్థమైంది నేస్తమా. మిత్రమా, బిల్ గేట్స్ ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి బిల్లు కట్టక వెయిటర్కి $5 టిప్ ఇచ్చాడు. అసంతృప్తిగా చూస్తున్న వెయిటర్ని ఏమైందని అడగగా వెయిటర్, సార్, నిన్న మీ అమ్మాయి గారు ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నారు.
ఆమె నాకు $100 టిప్పు ఇచ్చారు. మీరు ఆమె తండ్రి ఎందుకిలా తక్కువగా టిప్ ఇస్తున్నారని ఆశ్చర్యంగా అడిగిందట. అందుకు బిల్గేట్స్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆమె తండ్రి ప్రపంచ ధనవంతుల్లో ఒకడు. నా తండ్రి సాధారణ కట్టెలు అమ్మే వ్యాపారి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇందులో నీతి చెప్పననేస్తమా, మనం ఎక్కి వచ్చిన మెట్టును ఎప్పటికీ మరవకూడదు. మన అనుభవమే మన మొదటి గురువు. మిత్రమా, ధనం, జ్ఞానం, విశ్వాసం అనే 3 స్నేహితులు ఉండేవారు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఓసారి వాళ్ళు విడిపోవలసి వచ్చింది. తిరిగి ఎప్పుడు, ఎక్కడ కలుసుకోవాలనే ప్రశ్న వచ్చింది. 3 ఆలోచించసాగారు. ఇంతలో జ్ఞానం అంటుంది, దేవాలయాల్లో, విద్యాలయాల్లో నిన్ను కలుస్తా అని. ధనం, నేను ధనవంతుడి దగ్గర కలుస్తా అంది. విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కారణం ఏమిటంటే జ్ఞానము, ధనము అడిగారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది, వీళ్ళిద్దరూ విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదరని పని. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యపడదు అన్నది విశ్వాసం. ఆ మాటలు విని జ్ఞానం, ధనం ఆశ్చర్యపోయాయి. స్నేహం పట్ల, విడిపోవడం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి. ఇందులో నీతి చెప్పన మిత్రమా, ధనం, జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి, కానీ విశ్వాసం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. మిత్రమా, నేటి ఆడదాని ఆవేదన చెప్పనానేస్తమా, అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అవమానించి చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు. కానుకలు లేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు. ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానిగా పుట్టానని అనుకునే లోపు పుట్టక ముందే చంపేస్తున్నారు. మిత్రమా, ఆడ మనసు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటుంది. నవ్వితే కవ్విస్తున్నానని అనుకుంటారేమో అన్న భయం, కసిరితే పగబడుతున్నారేమో అన్న భయం, భయపడితే దగ్గరవుతారేమో అన్న భయం, దూరంగా ఉంటే వేధిస్తారు ఏమోనన్న భయం, చివరకు ప్రేమిస్తే మోసం చేస్తారేమోనన్న భయం. అసలు నన్ను ఈ భూమి మీదకు రాణిస్తారా లేదా అనేది భయం. శ్రీ వజ్రం లాంటిది మిత్రమా, విలువ తెలిసిన వాడికి ఇస్తే కిరీటంలో పెట్టుకొని నెత్తిన పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడికి ఇస్తే రంగు రాయి అనుకొని వీధిలో పడేస్తాడు. అర్థమైందనేస్తామా, దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారం కూడా పెరుగుతుంది. అయితే ఎదురు చూడడం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది, సఫలత చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా ఎటో వెళ్ళిపోతాయి, శూన్యం మిగిలిపోతుంది. పరిష్కారం కనిపించే సమస్యలకై కాలం కొరకు వేచి ఉండుట మంచిదే మిత్రమా. కానీ ప్రతిదానికి వేచి చూస్తుంటే చివరికి వేదన మిగులుతుంది. కనుక భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంతో ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే జీవన గమనం తృప్తిగా సాగుతుంది మిత్రమా. మిత్రమా, నీ శరీరం లేచి నిలబడ్డానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా తరగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వెయ్యలేని రోజు, నీ పనులకు ఇంకొకరిపై ఆధారపడిన రోజు, నీ భావాన్ని నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం చేశావో, ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది మిత్రమా. కానీ అప్పటికే అంత చేజారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అన్ని బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకొనేస్తామా కదంటారా.
మిత్రమా, ఒక అమ్మాయి నీతో మాట్లాడుతూ చుట్టుప్రక్కల గమనిస్తూ ఉందంటే దానికి అర్థం ఏమిటంటే ఆమెకు నీపై కోరిక ఉందని అర్థం. నేస్తమా కదంటారా? ఈ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.